మళ్ళీ దాడులకు సన్నద్ధం. ట్రంప్ మళ్ళా హెచ్చరిస్తున్నాడు. ఇరాన్కు సమయం మించిపోతోందన్న ట్రంప్ ఒప్పందానికి త్వరపడకపోతే మిగిలేదేమీ ఉండదని హెచ్చరిక. ఏఐ ఫోటోతో పెట్టిన మరో పోస్ట్ వైరల్ అట. మళ్ళా గెలుపుతున్నాడు. మళ్ళీ ఇరాన్ ఇంటలేదు, నేను చెప్పింది ఇంటలేదు, సమయం అయిపోతున్నది. ఇగో ఈ ఫోటో పెట్టిండట. ట్రంప్ పోస్ట్ చేసిన ఏఐ చిత్రం. ఇక నేనే వస్తున్న సముద్ర మార్గం నుంచి అని ఒక ఫోటో పెట్టిండు. పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ పైన దాడులను పునః ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమయం మించిపోతోందంటూ టెహ్రాన్ను మరోసారి హెచ్చరించిండు. తమతో త్వరగా ఒప్పందానికి రావాలి అని సూచించాడు. ఏఐ సహాయంతో రూపొందించిన ఒక ఫోటోను జోడిస్తూ ఇరాన్కు హెచ్చరికగా ట్రూత్ సోషల్లో ఆయన పెట్టిన పోస్టు వైరల్గా మారింది. తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది అని అర్థం వచ్చేలా ఆ పోస్టుకు ఒక లైన్ రాసిండట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కొన్ని యుద్ధ నౌకలు ప్రయాణిస్తున్నట్లు, వాటిలోని ఒక దాంట్లో ట్రంప్, అమెరికా నేవీ అడ్మిరల్ నిల్చొని ఉన్నట్లుగా ఆ ఫోటోలో ఉన్నది. ఆ యుద్ధ నౌకలపై ఇరాన్ జెండాలున్నాయట. ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ మాట్లాడుతూ టెహ్రాన్ త్వరగా తమతో ఒప్పందానికి రావాలి, లేకపోతే క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ఒప్పందం కుదురుతుందా లేదా అనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ ఆదివారం ఫోన్లో మాట్లాడిండట. తన చైనా పర్యటన వివరాలు తెలిపిండట. అనంతరం ఇరాన్కు సమయం మించిపోతోంది, వారు త్వరపడాలి, లేకపోతే వారికి మిగిలేదేమీ ఉండదు అని సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పైన మళ్ళీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయని ఇద్దరు కీలక అధికారులు తెలిపారు. సో మరి సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలి. ఇది యుద్ధం ఆగితే తప్ప మనం ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఇగో ఈ చమురు నౌక ఒకటి గుజరాత్కి వచ్చిందట. గుజరాత్ చేరుకున్న మరో నౌక. పశ్చిమాసియాలో సంక్షోభం కొనసాగుతున్న వేళ 20,000 టన్నుల ఎల్పీజీతో ఎంవి సైమి అనే నౌక గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు శనివారం రాత్రి చేరుకుందట. మార్షల్ ఐలాండ్స్ పతాకంతో ఉన్న ఈ నౌక ఖతార్ నుంచి వస్తూ ఈ నెల 13వ తేదీన హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిందట. సో అట్లా అతి కష్టం మీద ఆ నౌకలు బయటకు వస్తున్నాయి.